వేసవి అనగానే ఎండలు మాత్రమే కాదు, ఆ వేడి మోసుకు వచ్చే సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు బయట గడిపే వారికి చర్మ సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్తో పాటు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు కూడా అధికంగానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వేసవిలో చుట్టుముట్టే ఇలాంటి చర్మ సమస్యలను ఎదుర్కొనే మార్గాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. ఎండాకాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూర్యుడి ప్రభావం నేరుగా పడేది చర్మం మీదే. అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్లతో కూడిన సూర్య కిరణాల వల్ల చర్మం ఎన్నో సమస్యలకు లోనవుతుంది. ఈ సమస్యల్లో ప్రధానమైనది చర్మం నల్లబడటం. చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణక పదార్థం శరీరం యొక్క రంగుకి కారణం. మన శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఎండలోకి వెళ్లినప్పుడు అతినీల లోహిత కాంతి ఈ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తి అయ్యి చర్మం అంతటా విస్తరిస్తుంది. ఫలితంగా చర్మం నల్లబడుతుంది. అందుకే ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మం నల్లగా వడలిపోతుంది. అలాగే చెమటకాయలు సైతం ఎండాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. వేసవి కాలంలో చెమట ఆరిపోకుండా తిరిగి శరీరంలోకి ఇంకిపోయి చర్మం పైపొరల్లో నిలిచిపోతుంది. ఫలితంగా స్వేదగ్రంథుల నాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల చెమట బిందువులు చర్మంపై బుడిపెల్లా ఏర్పడతాయి. ఇవి రాపిడికి గురైనప్పుడు ఇన్ఫెక్షన్లకు లోనయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు శరీరంలో వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించడం వల్ల కూడా ఫంగస్ సోకే ప్రమాదం ఉంది. సమ్మర్లో కామన్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రిక్లీ హీట్ అంటే తెలుగులో చెమటకాయలు అంటాం కదా. సో ఆ చెమటకాయలు అనేది చాలా కామన్, ఎస్పెషల్లీ చిల్డ్రన్లో కామన్. అలా అని పెద్దవాళ్లలో కూడా రావచ్చు చెమటకాయలు. ఇంకొక కామన్ ప్రాబ్లం డ్యూరింగ్ సమ్మర్ ఇస్ సన్ ఎలర్జీ. సన్ ఎలర్జీ అంటే ఫోటోమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అంటాం అనమాట. అది కామన్గా ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో వస్తుంది. ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే హ్యాండ్స్, అప్పర్ చెస్ట్, బ్యాక్, డ్రెస్ ప్యాటర్న్ బట్టి ఫేస్ పైన రౌండ్ మచ్చల్లాగా వచ్చి దురద, మంట, ఎర్రగా అవటం అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక కామన్ కండిషన్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ హీట్ అర్టికేరియా. హీట్ అర్టికేరియా అంటే ఈ అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్, సివియర్ హీట్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హైవ్స్ అంటాం కదా. హైవ్స్ అంటే దద్దుర్లాగా వచ్చి సివియర్ ఇచ్చింగ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక కామన్ ప్రాబ్లం డ్యూరింగ్ సమ్మర్ సీజన్ ఈజ్ ఫాలిక్యులైటిస్. ఫాలిక్యులైటిస్ అంటే ఈ హెయిర్ ఫాలికల్ బయటికి వచ్చే ఓపెనింగ్ని, హెయిర్ వచ్చే ఆరిఫైస్ని ఫాలికల్ అంటాం అనమాట. అది స్వెట్ వల్ల బ్యాక్టీరియాతోని ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న చిన్న పింపుల్ లాంటి, మొటిమల్ లాంటి పొక్కులు వచ్చి అవి ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫామ్ అవడం, నొప్పిగా ఉండడం జరుగుతుందనమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెలాస్మా. మెలాస్మా అంటే ఇక్కడ చీక్స్ పైన, తర్వాత ఏమో నోస్ పైన, ఈ ఫోర్ హెడ్ పైన కొంతమందికి బ్రౌన్ ప్యాచెస్ లాగా వస్తాయి. ఆ తర్వాత ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు టీనియా వర్సికోలర్ అని, అంటే తెలుగులో సోబి అంటారు. చెస్ట్ పైన, బ్యాక్ పైన, అది నెక్ పైన చాలా మందికి వైట్ అండ్ డార్క్ ప్యాచెస్ లాగా వస్తాయన్నమాట. ఎండ కారణంగా శరీరం ముడతలకి కూడా గురవుతుంది. ఎండ వేడిమి వల్ల చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఇది చర్మాన్ని బిగువుగా పట్టి ఉంచుతుంది. ఎండ వల్ల ఇవి పట్టు తప్పుతాయి. ఈ సమస్యను సోలార్ ఎలాస్టోసిస్ గా వ్యవహరిస్తారు. సెగగడ్డలు సైతం ఈ ఎండల్లో బాధించే మరో సమస్య. నిజానికి మన చర్మం మీద పలు రకాల బ్యాక్టీరియాలు నిలిచి ఉంటాయి. చర్మం దృఢంగా ఉన్నంతకాలం అవి పైపైనే ఉండిపోతాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వచ్చే చెమట వల్ల చర్మం మెత్తబడుతుంది. ఇదే అదనుగా చర్మంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెగగడ్డలు ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా మెడలో గొలుసులు, చేతులకు గాజులు, వేలికి ఉంగరం లాంటివి పెట్టుకున్నా అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు బొట్టుగా స్టిక్కర్లు పెట్టుకునే వారికి సైతం సమస్యలెదురవుతాయి. బంగారు ఆభరణాలతో సమస్య రాదు, కానీ నికెల్, కోబాల్ట్, రాగి ఆభరణాలు ధరించిన వారికి మాత్రం అలర్జీ కనిపిస్తుంది. నల్లగా ఉండేవారితో పోలిస్తే తెల్లగా ఉండేవారు ఎండ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు చర్మంలో తక్కువ మెలనిన్ కలిగి ఉండడం వల్ల ఎండకు చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అతినీల లోహిత కిరణాలు కణాల్లోని జన్యువులపైన ప్రభావం చూపి క్యాన్సర్కు దారితీస్తాయి. దురద, మంట అది ఉన్నప్పుడు ఆ క్యాలమైన్ లోషన్ అప్లై చేసుకుని, లేకపోతే యాంటీ ఫంగల్ పౌడర్స్ అవి అప్లై చేసుకోవడం వల్ల కొంతవరకు హెల్ప్ అవుతుందన్నమాట.
అలా కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చి ఊజింగ్ అది ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవసరమైతే యాంటీబయాటిక్స్ అది ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే చెమటకాయలు అనేది చాలా కామన్ అండ్ దానికి అది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం, అంటే దానికి అది తగ్గిపోతుంది. సన్బర్న్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి అవసరమైతే స్టిరాయిడ్ టాబ్లెట్స్ అలాంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫాలిక్యులైటిస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవసరం అవుతాయి. డాక్టర్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అది అవసరమైన మెడిసిన్స్ తీసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. మెలాస్మా కూడా ఈ ఎక్సెస్ యూవీ ఎక్స్పోజర్ వల్ల ఎక్కువైపోతుంది. కొంతమంది వ్యాక్సింగ్ లేకపోతే థ్రెడ్డింగ్, స్క్రబ్బింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా చూసుకోవడం అవసరం. అసలు యాక్నీని టచ్ చేయకూడదు, పిక్ చేయకూడదు. ఆ తర్వాత కొంతమంది యాస్ట్రింజెంట్స్, టోనర్స్ ఇవి వాడుతూ ఉంటారు అనమాట. సమ్మర్లో యాస్ట్రింజెంట్స్, టోనర్స్ వాడకూడదు. ఎస్పెషల్లీ అథ్లెట్స్ ఫుడ్ అలాంటివి వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, పౌడర్స్ తోని తగ్గదు. అప్పుడు యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎండల్లో చర్మం పాడు కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండడంతో పాటు ఎండ నుంచి రక్షణ పొందుతుంది. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన ధాన్యాలు, టొమాటో, క్యారెట్ రసం, మజ్జిగ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆహారంలో నూనె వస్తువులు, వేపుళ్లు లేకుండా ఆకుకూరలుండేలా చూసుకోవాలి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం చర్మానికి మంచిది కాదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తెలుపు రంగు సూర్యరశ్మిని నిరోధిస్తుంది కనుక తెలుపు రంగు దుస్తులు ధరించాలి. తెలుపు రంగు గొడుగును వాడాలి. బయటకు వెళ్లేవారు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వలన ఎండ తగిలినా అల్ట్రావైలెట్ కిరణాలు చర్మం లోపలికి చేరకుండా ఈ సన్ స్క్రీన్ అడ్డుకుంటుంది. దీని ప్రభావం 2 గంటల వరకే ఉంటుంది కనుక ప్రతి 2 గంటలకొకసారి దీన్ని రాసుకోవాలి. ముఖంతో పాటు మెడ, చేతులకు దీన్ని వాడాలి. SPF విలువ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను వాడటం ఉత్తమం. చాలా మంది ముఖాన్ని ఎక్కువ మార్లు సబ్బుతో రుద్ది ముఖానికి రకరకాల క్రీములు పూసుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎండాకాలంలో ముఖానికి సోపు కంటే సున్నిపిండి లాంటివి ఎక్కువ మేలు చేస్తాయి. వీటితో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. దీనివల్ల ఇతర ఇన్ఫెక్షన్లు శరీరాన్ని ఇబ్బంది పెట్టవు.